యొక్క మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మాతేశ్వరి జగత్తంబ సరస్వతి గారి 59వ పుణ్యస్మృతి దినం సందర్భంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. వారికి ఎమ్మెల్యే గారు కూడా దీప ప్రజ్వలన చేసి శ్రద్ధాంజలి. నేను 1989-91 కాలంలో కావలి పీజీ సెంటర్లో పీజీ చేసేటప్పుడు ఎంకామ్ చదివేటప్పుడు రోజుల్లో ఈ రోడ్డు మీద ఎక్కువగా సంచరిస్తడం జరుగుతున్నది. మా రూమ్ కూడా పక్కనే ఉండేది. అలా నాకు ఈ సంస్థ రోజువారీ చూస్తూ వెళ్ళడంలో జరిగేది. వాస్తవంగా డెప్త్కి అయితే ఎప్పుడూ నేను చూడలేదు. బ్రహ్మకుమారి సమాజం యొక్క వ్యక్తి ఎవరు అంటే కేశవ్ అని ఒకటి నాకు బాగా నోటెడు. ఆయనతో నాకు ఎక్కువ అనుబంధం, వ్యక్తిగత బంధం, ఆయన సౌమ్యత. బ్రహ్మకుమారి సమాజంలో వ్యక్తులు అంత సౌమ్యంగా మాట్లాడతారు, అంత సౌమ్యంగా ఉంటారనే దాన్ని నిర్వచనంగా నాకు కేశవ్ గారితో పరిచయంతో కొంత గౌరవం, బంధం పెరిగింది. తర్వాత మా మిసెస్ అల్లూరు వాస్తవాలు, మా మిసెస్ వాళ్ళు ఇంటికి ముందే ఒక సిస్టర్ కూడా ఉండేవాడు. అలా నాకు ఈ సమాజంలో కొంతవరకు అంత నాలెడ్జ్ లేదు, కానీ కొంతవరకు తెలుసు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సమాజానికి మొదటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి సరస్వతి అమ్మగారి ఈశ్వరుడు చేరిన వేళ 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఆ తల్లిని దర్శనకి నేను రావడం నా భాగ్యంగా నేను కూడా ఆనందిస్తున్నాను. దైవచ ఒక సందర్భంలో రాదు, ఏదో పుణ్యం చేసుకుంటేనే ఒక దేవుని దర్శనం, పెద్దల దీవెనలు, పెద్దల ఆశీస్సులు అనుకోకుండా వస్తాయి. ఈ 84 లక్షల జీవరాశులను దేవుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు లేదా ఇతర మతాలను విశ్వసించేవారైనా ఎవరైనా కూడా ఒక్క మనిషి మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చింది, ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే హక్కు ఇచ్చింది.